హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, ఇది నిన్న సండే వీడియో అండి. మా అమ్మగాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి ఎలా రెడీ అయి వెళ్ళాడు, వాడి హడావిడి ఏంటి, అదంతా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. మున్నగాడు అమ్మగాడిని ఎలా రెడీ చేసింది ఏంటి అన్నది వీడియోలో ఉంటుందన్నమాట. సహస్ర వాళ్ళ చెల్లి శ్రద్ధని చక్కగా రెడీ చేసిందండి. అది మొత్తం వీడియోలో ఉంటుంది. వీడియో చూసి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్క చేసేసుకోండి. నేనేమో పాలు స్టవ్ మీద పెట్టానండి. ఈలోపు మా పెద్ద పాప ఏమో వాళ్ళ చెల్లికి మంచిగా జడ వేస్తుందన్నమాట. మున్నగాడు అమ్మగాడికి జడ వేస్తుంది. చక్కగా రెడీ చేస్తుందండి వాళ్ళ చెల్లిని, ఎంత ఓపికగా. చిన్నప్పుడు నేను అలాగే పిల్లల్ని రెడీ చేసేదన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, మనం చిన్నగా ఉన్నప్పుడు అత్తయ్యల పిల్లల్ని, తర్వాత బాబాయ్ల పిల్లల్ని, చెల్లెళ్ళని, ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ ఎంతో ఓపికగా రెడీ చేస్తామో కదా. కానీ పెద్దయి పెళ్ళయి పిల్లలు పుట్టాక ఒక్కొక్కసారి వాళ్ళని రెడీ చేయలేకపోతే భలే బాధ అనిపిస్తుంది కదా. అయ్యో, ఎంతోమందిని రెడీ చేస్తూ ఉండేవాళ్ళం, మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి ఓపిక లేనట్టుగా ఉంటుంది అనిపిస్తుంది. యాక్చువల్గా మామూలుగా అయితే నేనే రెడీ చేస్తానండి, బట్ నాకు కొంచెం హెల్త్ రీజన్ వచ్చింది. దానివల్ల ఇంకా సహస్ర రెడీ చేస్తుందన్నమాట. అందులో మా అమ్మగడికి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి, జుట్టు పక్కకి రాకూడదు, టైట్గా ఉండాలి, చెవుల మీద పడకూడదు, చిరాకు ఉండకూడదు, ఎన్ని చెప్తుందో కండిషన్స్. మొత్తానికైతే రెడీ చేసిందనమాట వాళ్ళ అక్క. మా అమ్మగాడి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఈ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం తెలుసా అమ్మగాడికి. ఇదేంటంటే ఒక శారీ తీసుకుని నేను ఇట్లా కుట్టించానండి ఫ్రాక్ లాగా. దాని మీద హిప్ బెల్ట్ పెట్టుకుంది, తర్వాత బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఆడపిల్లలకి అవే కదా అందము. తర్వాత ఇయర్ రింగ్స్, మెడలో చైన్ సింపుల్గా వేసుకుంది. అది కాక మా అమ్మకి ఏంటంటే మెళ్ళు హెవీగా ఉంటే అమ్మగాడు ఉండలేడు, వెనకాలేమో అలా టాజిల్స్ పెట్టించానండి. చాలా ఇష్టం అనమాట నాకు అలా రెడీ చేయడం పిల్లల్ని మంచిగా. అందులో వీళ్ళు కూడా ఓపిక్గా రెడీ అవుతారండి. తన్మయ్యను శ్రద్ధ చాలా ఇష్టం అనమాట రెడీ అవ్వడము. ఇంకా రెడీ అయిపోతుంది. వాళ్ళ చెల్లికి ఎన్ని వీడియోలు తీసుకుంటుందో మా మున్నగాడు. చెల్లి పద, ఇంకా నాన్న పిలుస్తున్నారు వెళ్దామని ఇంకా వెళ్తుందనమాట. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ కొంచెం లైటింగ్ డల్ ఉందండి. వీడియో తీసినప్పుడు కొంచెం అక్కడ లైటింగ్ లేదనమాట. ఇంక ఇప్పటి నుంచి బాగానే ఉంటుంది. సో ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతుందనమాట. మా వారు తర్వాత మా పెద్ద పాప వెళ్ళి మా అమ్మగారిని డ్రాప్ చేసి వచ్చారు. ఎలా రెడీ అయిందో చూడండి. మళ్ళీ స్టిక్కర్ మీకు క్లియర్గా కనిపించిందో లేదో, మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకుందనమాట. అందులో మా మున్నాగడు ఉన్నాడంటే ఏదో ఒకటి మేనేజ్ చేసేసుకొని వెళ్ళిపోతుంది. దానికి కూడా కండిషన్స్ అప్లై. ఈ చున్నీ కరెక్ట్ ఉండాలి, మ్యాచింగ్ అన్నీ చూసుకుంటుంది. బట్ అమ్మగాడైతే మామూలుగా ఉండదు. దాంతో ఏదైనా లేకపోతే ఇంకా దానికి ఎంత చిరాకు అనమాట. ఇంకా ఎక్కేసింది బండి, వెళ్ళిపోతుంది అనమాట. దాని క్లోజ్ ఫ్రెండ్ అండి, వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఫంక్షన్కి. దానికి చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారండి. అందరితో తొందరగా క్లోజ్ అయిపోతారు మా పిల్లలు. ఇప్పుడు వెళ్ళేది హారిక వాళ్ళ ఇంటికి అనమాట. జ్యోతి మొన్న వీడియోలో చెప్పింది కదా, జ్యోతి కూడా తన ఫ్రెండ్ అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏమైందంటే కెమెరా సైజ్ కొంచెం వేరే సైజ్ పెట్టడం వల్ల అలా వస్తుంది. మళ్ళీ నార్మల్ అయిపోయిందిలేండి. ఇంకా జడది వేసి వాళ్ళ అక్క టాజిల్స్ అవన్నీ చూపిస్తుందనమాట. చాలా బాగా కుట్టారండి. డ్రెస్ కూడా ఏంటంటే మాకు తెలిసిన ఆవిడే కుట్టారనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా కుట్టారు. అందులో మా అమ్మగాడు 0 సైజ్ కదా, వాడికి ఎంత తక్కువ అవుతుందో బట్ట అసలు. అదే కాక దానికి టైట్ ఫిట్ ఉండాలన్నమాట. కొంచెం లూజ్ అయినా లేకపోతే చేతి దగ్గర జారినా దానికి ఎంత చిరాకు అంటే అంత చిరాకు. ఇంకైతే దిగిపోయిందండి. బాయ్ చెప్పేసి వీళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు అనమాట మా వారు. తర్వాత మా పెద్ద పాప సహస్ర వచ్చేస్తున్నారు.
ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు అసలు ఇవి ఏమీ తెలియదు కదా. ఏదో అమ్మ వాళ్ళు కుట్టించిన డ్రెస్లో ఏవో వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే అన్నీ మ్యాచింగ్ ఉండాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. మా పిల్లల విషయానికి ఏంటంటే వాళ్ళు అలాగే కోరుకుంటారు, బట్ ఉన్న దాంట్లో రెడీ అయ్యి వెళ్తారండి. అదొక్కటి నాకు అప్పుడప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కామనే కదా, పేచి పెట్టేస్తూ ఉంటారు. వీడియో అయితే అక్కడితో ఎండ్ చేసేసానండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్ బాయ్.